ఆ ఉమ్మడి జిల్లా రాజకీయాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. రాష్ట్ర ప్రజలంతా ఒకలా ఆలోచిస్తే రాజకీయాలకు పురిటి గడ్డ అయిన ఆ జిల్లా ప్రజలు మాత్రం మరోలా ఆలోచిస్తుంటారు. ఒకప్పుడు కమ్యూనిస్టులకు అడ్డగా ఉన్న ఆ జిల్లా ఇప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా మారింది. కానీ ఇప్పుడు ఆ జిల్లా కాంగ్రెస్ లో కొత్త సమస్య వచ్చి పడింది. త్వరలో భర్తీ చేయబోయే కార్పొరేషన్ పదవుల కోసం క్యాడర్ తీవ్రంగా ఎదురుచూస్తుంది. ఇప్పటికే అత్యధికంగా మంత్రులు ఉన్న ఆ జిల్లాలో నామినేటెడ్ పదవుల కోసం జోరుగా చర్చ జరుగుతోంది. ఏంటా స్టోరీ ట్రాక్ చేద్దాం. ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఆయువు పట్టు లాంటిది. 2014, 2018, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్కు 9 స్థానాలు కట్టబెట్టింది. అందువల్లనే ఈ జిల్లా నుంచే ముగ్గురికి మంత్రి పదవులు దక్కాయి. అయితే ముగ్గురు మంత్రులు ఉన్న జిల్లాల్లో ఒక్క కార్పొరేషన్ పదవి కూడా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. గతంలో నియమించిన కార్పొరేషన్ చైర్మన్ల పదవీకాలం ముగియడంతో కొత్త వారికి అవకాశం కల్పిస్తారా లేక పాతవారికే పొడిగిస్తారా అన్న చర్చ జరుగుతుంది. గతంలో టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహించిన తుమ్మల నాగేశ్వరరావు అటు బీఆర్ఎస్కు వెళ్లి ఆ తరువాత కాంగ్రెస్లో చేరారు. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముందుగా వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీగా గెలిచి అనంతరం బీఆర్ఎస్లో చేరారు. కారు పార్టీలో ఇమడలేక మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరారు. ఇక జిల్లాల్లో మరో పవర్ఫుల్ లీడర్ బట్టి విక్రమార్క తొలి నుంచి కాంగ్రెస్లోనే ఉంటున్నారు. ఈ జిల్లా నుంచి ముగ్గురు హేమాహేమీలు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేషన్ పదవుల్లో మాత్రం అధిష్టానం జిల్లాకు మొండి చెయ్యి చూపించింది. అయితే ఇప్పుడు అటు ఖమ్మం ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన కార్యకర్తలు కార్పొరేషన్ చైర్మన్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అనుచరులు ఒకవైపు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు మరోవైపు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గీయులు ఇంకోవైపు నామినేటెడ్ చైర్మన్ పీఠాలను దక్కించుకోవడానికి తీవ్ర పోటీ పడుతున్నారు. ఇప్పటికే పదవుల్లో ఉన్న కొంతమంది చైర్మన్ల పదవీకాలం ముగిసిపోవడంతో వారికి మళ్లీ రెన్యువల్ పొడిగింపు ఇవ్వకుండా నిలిపివేసి కొత్తగా తమకే కేటాయించాలని ముగ్గురు మంత్రుల ముఖ్య అనుచరులు కోరుతున్నారు. దీంతో ఇప్పుడు జిల్లాల్లో నామినేటెడ్ పదవులు సున్నితమైన అంశంగా మారింది. మళ్ళీ పాతవారికే పదవులు కేటాయిస్తే ఆశావాహుల్లో అసంతృప్తిని చల్లార్చడం అధిష్టానానికి పెద్ద సవాల్గా మారింది.